అహంకారం వర్సెస్ ఆత్మగౌరవం ఫైనల్ ఎపిసోడ్ 6. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతకీ మా పిన్ని ఇక్కడ ఎవరినో ఇన్ఫార్మర్గా పెట్టింది అని చెప్పావు, ఎవరిని అని ఆరాధ్య అడుగుతుంటే, ఇంకెవరు నీ పిఏ ఉందిగా మేఘన, తనే అని అజయ్ చెప్పగానే ఆరాధ్య ఒక్కసారిగా వాట్ అని గట్టిగా అరుస్తుంది. కొన్ని క్షణాలు ఆరాధ్య నోటి నుండి మాట కూడా రాదు. రూమ్ అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. కొన్ని క్షణాల తర్వాత ఆరాధ్య అజయ్ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు అజయ్? నా పిఏ అయినా మేఘన ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకి లీక్ చేస్తుందా అని కోపంగా అంటుంటే, అవునరా అని అజయ్ చెప్పగానే ఆరాధ్య అలాగే బెడ్పై కూర్చుని తన తలని పట్టుకుంటుంది. ఆరాధ్య కళ్ళు కోపంతో ఎరుపు రంగులోకి మారిపోగా ఆరాధ్య ఒక్కసారిగా బెడ్ పై నుండి పైకి లేచి, వదిలిపెట్టను అజయ్, నన్ను ఇంతలా చీట్ చేసిన ఆ మేఘనాని ఆ కల్పనాని ఇద్దరిని వదిలిపెట్టను అని ఆరాధ్య చాలా కోపంగా అంటుంటే, ప్లీజ్ రా, మళ్ళీ కోపం తెచ్చుకోకు అని అజయ్ ఆరాధ్య భుజం చుట్టూ చేతులు వేసి అంటాడు. నా పక్కనే ఉంటూ నాకు ఇంత నమ్మక ద్రోహం చేసింది, కోపం రాకుండా ఎలా ఉంటుందిరా అని ఆరాధ్య వెంటనే అజయ్ని హక్ చేసుకుని బాధగా అంటుంటే, ఎవరైతే నిన్ను చీట్ చేశారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్దాం. నేను నీకు హెల్ప్ చేయను, ఎందుకంటే నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. మీ పిన్ని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ కంపెనీలోని ఈ సిటీలోని నెంబర్ 3 పొజిషన్లోకి తీసుకుని వచ్చావు అంటే అర్థమవుతుంది. ఇంకొక మెట్టు నువ్వు పైకెక్కితే చాలరా, మిగతాది నేనంతా చూసుకుంటాను. ఆ మేఘన పని, మీ పిన్ని కల్పన పని, వాళ్ళ గురించి నాకు వదిలేసే. ఓన్లీ కంపెనీని ఎలా నెంబర్ 1 పొజిషన్కి తీసుకుని రావాలో ఇది మాత్రమే నీ మైండ్లో ఉండాలి. మళ్ళీ నేను ఇక్కడ వర్క్ చేస్తే నా సపోర్ట్తో నువ్వు ఈ ఛాలెంజ్లో గెలిచావు అని ఆ కల్పన అనుకుంటుంది. అందుకే నేను జాబ్కి రిజైన్ చేస్తాను అని అజయ్ చెప్పగానే ఆరాధ్య బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది. అజయ్ ఆరాధ్య చెంపలపై తన 2 చేతులను వేసి, ఏమైందిరా, ఎందుకు బాధపడుతున్నావు? మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను నీ పక్కన లేకపోవచ్చు, కానీ ఈవినింగ్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నీ పక్కనే ఉంటాను, నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాను అని అజయ్ అంటుంటే, అప్పుడు ఆరాధ్య పెదవులపై చిన్నగా నవ్వొస్తుంది. నిన్ను మిస్ అవ్వాలని అనుకోవడం లేదు అజయ్, ఇప్పటి వరకు నేను అనుభవించిన నరకం చాలు, ఇంకా నీకు ఒక క్షణం కూడా దూరంగా ఉండాలని అనిపించడం లేదు. కానీ నేను మా పిన్నితో చేసిన ఛాలెంజ్ వల్ల నువ్వు చెప్పింది కూడా నిజం, అందుకే నువ్వు ఈ కంపెనీ నుండి మాత్రమే బయటికి వెళ్తున్నావు, నా జీవితం నుండి కాదు. ఈవినింగ్ నేను త్వరగా వచ్చేస్తాను, ఇక్కడ నా ఫామ్ హౌస్ ఉంది, అక్కడ మనం ఉంటున్నాము, తప్పకుండా నా ఛాలెంజ్ని నేను గెలుస్తాను అని ఆరాధ్య చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంటే, ఇదే కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి, తప్పకుండా నువ్వు గెలుస్తావురా అని అజయ్ ఆరాధ్య నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు నా పక్కనున్నావుగా, ఇంక నన్ను ఎవరూ ఆపలేరు. ఇప్పటి వరకు నువ్వు నా పక్కన లేవు అన్న బాధ, మరో పక్కన నీకు దగ్గరగా త్వరగా రావాలి అన్న ఆశ, మరో పక్కన ఈ ఛాలెంజ్ త్వరగా గెలవాలి అన్న పంతం, అన్నింటితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నా ప్రాణానికి ప్రాణమైన నువ్వు నా పక్కన ఉండగా ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు. ఈ ఆరాధ్య అంటే ఏంటో చూపిస్తాను అని ఆరాధ్య చెప్తుంటే అజయ్ ఆరాధ్యని హక్ చేసుకుని, ఇది మా ఆరాధ్య, చెప్పాను కదా ఎంప్లాయీస్తో ఎలా ఉండాలో, ఇప్పటి నుండి వాళ్ళతో అలాగే ఉండు అని అజయ్ అంటుంటే, అలాగే అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది. సరే, నేను ఫ్రెష్ అయ్యి త్వరగా వస్తాను, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు అని చెప్పగానే అలాగే అని ఆరాధ్య చిన్నగా నవ్వుతుంటే ఇంకా అజయ్ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అజయ్ అని ఆరాధ్య తనలో తనే నవ్వుకుంటూ ఇంకా రెడీ అవుతుంది. ఆఫీస్ టైం అవుతుంది, ఇంకా అందరూ ఆఫీస్కి చేరుకుంటారు. మేఘన కూడా ఆరాధ్య క్యాబిన్లోకి వస్తుంది. మేఘనాను చూస్తుంటే ఆరాధ్యకి చంపేయాలన్నంత కోపం వస్తుంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఎందుకంటే అదంతా అజయ్ చూసుకుంటాను అని చెప్పాడు కాబట్టి.
ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి రావడం. అందుకే తను నార్మల్గా ఈరోజు షెడ్యూల్ ఏంటి, అజయ్ వచ్చాడా, వస్తే నా క్యాబిన్కి రమ్మని చెప్పు, ఆ ప్రాజెక్టు ఫైల్ కూడా తీసుకుని రమ్మని చెప్పు అని ఆరాధ్య అంటుంటే, అలాగే మేడం అని మేఘన వెళ్ళి అజయ్ని తీసుకుని వస్తుంది. అజయ్ ప్రాజెక్ట్ ఫైలు ఆరాధ్యకి ఎదురుగా పెట్టి, మేడం 1 వీక్ అంటే చాలా కష్టం, నిన్న నైట్ అంతా కష్టపడి కొంచెం ప్రజెంటేషన్ మాత్రమే ప్రిపేర్ చేయగలిగాను, ఈ ప్రజెంటేషన్ చేయడం నా వల్ల కాదు అని అనగానే ఆరాధ్య చాలా కోపంగా ఆ ఫైల్ని అజయ్ ఫేస్ పైకి విసురుతుంది. అజయ్ ఆ ఫైల్ని పట్టుకుని ఒక పక్కన మేఘన ఉంటుంది కాబట్టి ఫైలు అడ్డు పెట్టుకుని చిన్నగా ఆరాధ్య వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ కన్ను కొట్టగానే ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. తన ఫేస్లో క్షణంలో కోపం మాయమైపోతుంది. కానీ పక్కన మేఘన ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళాక చెప్తారని పని నాతోనే ఆడుకుంటున్నావు కదా అని ఆరాధ్య మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఏంటి నా వైపు చూస్తున్నావు, నీకు నిన్నే చెప్పాను ఈ ప్రాజెక్టు ఒప్పుకుంటేనే నువ్వు ఈ ఆఫీస్లో ఉంటావు అని, లేకపోతే గెట్అవుట్ అని ఆరాధ్య గట్టిగా అరిచేసరికి మేఘన అప్పటికే షాక్లో ఉంటుంది. పాపం అజయ్ జాయిన్ అయ్యి 3 డేస్ మాత్రమే అవుతుంది. ఈ ఆరాధ్య గురించి నాకు తెలుసు, కానీ ఇప్పుడు అజయ్ ఆఫీస్ నుండి వెళ్ళిపోతాడా అని మేఘన మనసులో అజయ్ వైపు చూస్తూ ఉంటుంది. చెప్పాను కదా మేడం, నాకు ఇంట్రెస్ట్ లేదు అని. నా వల్ల అయితే కాదు, 1 మంత్లో చేయాల్సిన ప్రాజెక్టు 1 వీక్లో చేయమంటే నేనెలా చేస్తాను, నేను వేరే కంపెనీలో జాయిన్ అవుతాను, మీ కంపెనీలో వర్క్ చేయడం నా వల్ల కాదు అని అజయ్ సీరియస్గా చెప్తుంటే మేఘన వెంటనే అతనికి రిలీవింగ్ లెటర్ ఇచ్చేసి బయటకు పంపించేసాయి. ఇలాంటి వాళ్ళు నా ఆఫీస్లో వర్క్ చేయడం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను అని చెప్పగానే మేఘన బాధగా అజయ్ వైపు చూస్తూ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆరాధ్య అజయ్కి ఎదురుగా వచ్చి, ఎలా ఉంది నా యాక్టింగ్ అని అంటుంటే అజయ్ ఫైలు పక్కకి విసిరేసి ఆరాధ్య చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఏం చేస్తున్నావురా అని ఆరాధ్య కంగారుగా అంటుంటే, ఇది చేస్తున్నాను అని అజయ్ వెంటనే ఆరాధ్య బుగ్గపై ముద్దు పెట్టుకుని నవ్వుతూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. రాక్షసుడు కావాలని చేస్తున్నాడు ఇదంతా. ఇన్నాళ్ళు ఇంత హ్యాపీనెస్ని కోల్పోయాను అని చాలా బాధగా ఉంది. కానీ నువ్వు వచ్చేసావు కదా, ఇప్పటి నుండి నా లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది అని ఆరాధ్య ఇంకా ప్రజెంటేషన్ 1 వీక్లో కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ వర్క్లో బిజీ అయిపోతుంది. అజయ్ ఆఫీస్ నుండి వెళ్ళిపోతుంటే మేఘన అజయ్ వైపు చూస్తూ, అజయ్ మేడం అంతే, కోపం వస్తే వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తారు, నాకు మీ నెంబర్ ఇస్తారా, జస్ట్ ఫ్రెండ్గానే అని అంటుంటే ఆ మూమెంట్ కోసమే ఎదురు చూస్తున్నాడు అజయ్. ఎందుకంటే వచ్చిన దగ్గర నుండి మేఘన తనపై ఇంట్రెస్ట్ చూపించడం అజయ్ చూపుని దాటిపోలేదు. తప్పకుండా మేఘన అని అజయ్ తన నెంబర్ ఇచ్చి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. మేఘన మొబైల్ నెంబర్ చూసుకుంటూ, ఎందుకో తెలీదు నిన్ను చూస్తుంటే మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, ఈ ఫ్రెండ్షిప్ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం అని మేఘన చిన్నగా నవ్వుకుంటుంది. ఇంకా రోజంతా ఆరాధ్య ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసి తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతుంది. ఆరాధ్య సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే తన ముక్కుకి తగులుతున్న స్మెల్కి ఆరాధ్య టక్కున కళ్ళు ఓపెన్ చేయగానే, మేడం కాఫీ అని అజయ్ నవ్వుతూ అంటుంటే, నువ్వు కాఫీ పెట్టావా అని ఆరాధ్య ఆశ్చర్యంగా అంటుంది. మార్నింగ్ అంతా చాలా కష్టపడ్డావు, తీసుకో అని అజయ్ నవ్వుతూ ఆరాధ్య పక్కన కూర్చుంటాడు. థ్యాంక్స్ రా అని ఆరాధ్య కాఫీ తాగి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతుంది. అలా ఆరాధ్య నైట్ అంతా కూడా కూర్చుని ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేస్తుంటే అజయ్ పక్కనే ఉండి ఆరాధ్యకి వర్క్లో హెల్ప్ చేయడు, కానీ తన గురించి కేర్ తీసుకుంటూ ఉంటాడు. అజయ్ చూపించే ప్రేమకి ఆరాధ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకలా ఈ 1 వీక్లో మేఘన అప్పుడప్పుడు అజయ్కి మెసేజ్ చేయడం, అజయ్ దానికి రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరోపక్క ఆరాధ్య కూడా తన ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసి అజయ్కి చూపిస్తుంది. నీ ప్లాను ప్రెజెంటేషన్ చాలా బాగుందిరా,
తప్పకుండా ఈ ప్రాజెక్టు నీకొస్తుంది. ఈ ప్రాజెక్ట్ నీకు రాకుండా ఆపాలని ఎవరు చూస్తారో నేను చూస్తాను అని అజయ్ చెప్పగానే ఆరాధ్య చిన్నగా ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. అయితే అజయ్ మేఘనాకి కాల్ చేస్తాడు. మేఘన ఫోన్ అటెండ్ చేసి హలో అజయ్ గారు అని అంటుంటే, హలో మేఘన, ఈరోజు లీవ్ పెడతావా? సరదాగా కాఫీ బార్కి వెళ్దాం అని అనగానే నిజంగానా అని మేఘన షాక్గా అడుగుతుంది. అవును, నీకు ఇష్టమైతేనే అని చెప్పగానే తప్పకుండా అని వెంటనే ఆరాధ్యకి హెల్త్ బాగోలేదు, ఈరోజు రావడం కుదరదు మేడం అని మెయిల్ పెడుతుంది. వెంటనే తను అందంగా రెడీ అయ్యి అజయ్ పెట్టిన అడ్రస్కి వెళ్తుంది. ఆరాధ్య మెయిల్ చూసుకుని ఇదేంటి కరెక్ట్గా ఈరోజు మేఘన లీవ్ పెట్టడం ఏంటి అని ఆలోచిస్తూ ఇంకా తను క్లయింట్స్ని కలవాలి కాబట్టి ఆ బిజీలో పడిపోతుంది. అయితే ఆరాధ్య ప్రెజెంటేషన్ కంప్లీట్ చేసినట్టు కల్పనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు అని అజయ్ మేఘనాతో నెమ్మదిగా ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందుకే ఆఫీస్కి వెళ్తే మళ్ళీ కల్పనకి కాల్ చేసి చెప్తుంది. మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు అని అజయ్ అలా ప్లాన్ చేస్తాడు. ఇంకా ఆ రోజు అజయ్ మేఘనాతో టైం స్పెండ్ చేస్తాడు, జస్ట్ నార్మల్గా. మరోపక్క ఆరాధ్య క్లయింట్స్కి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళకి ఆరాధ్య ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చుతుంది. వెంటనే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం, సిగ్నేచర్ చేయడం, ప్రాజెక్టు ఆరాధ్య కంపెనీకి ఇవ్వడం జరిగిపోతాయి. ఆరాధ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే నుండి మేఘన ఆఫీస్కి రాదు. అది ఎందుకో తర్వాత తెలుసుకుందాం. ఆరాధ్య చాలా హ్యాపీగా అజయ్ని హక్ చేసుకుని ఈ ప్రాజెక్టు మన కంపెనీకే వచ్చింది అని అంటుంటే, నీ టాలెంట్ గురించి నాకు తెలీదా అని అజయ్ చిన్నగా నవ్వుతాడు. రేపటి నుంచి ఆ మేఘన రాదు అని అంటుంటే, వాట్ అని ఆరాధ్య అడుగుతుంది. రాదు అంటే అని ఆరాధ్య అయోమయంగా అంటుంటే, చెప్పాను కదా రాదు అని. మేడం గారిని సేఫ్ ప్లేస్లో పెట్టాను, చాలా అంటే చాలా సేఫ్ ప్లేస్. అవన్నీ నువ్వు పక్కన పెట్టేసి ఇప్పటి నుండి ఏ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అవ్వదు అని అజయ్ చెప్పగానే, నువ్వు ఉన్నావు కదా, ఏదో చేస్తుంటావు, నిజంగా వచ్చిన దగ్గర నుండి మాయ చేస్తున్నావని ఆరాధ్య చిన్నగా నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆరాధ్య బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేస్తుంది. అందరూ ఆరాధ్య ఏం చెప్తుంది అని చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి, ఇప్పటి వరకు ఏం జరిగిందో వదిలేద్దాం. నేను కంపెనీని పెట్టి ఇప్పటికీ 4 years అవుతుంది. ఈ 4 yearsలో ఈ సిటీలోనే నా కంపెనీ 3rd ప్లేస్లోకి రావడం కారణం మాత్రం మీరే అని ఆరాధ్య అంటుంటే అందరూ ఆరాధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఎప్పుడు సీరియస్గా ఉండే ఆరాధ్య ఫేస్ చాలా కూల్గా ఉంటుంది. ఎందుకో మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేయకపోవడం వల్ల మీరు నాకు భయపడి కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు అని. ఇప్పటి నుండి అలాంటిదేమీ ఉండదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి మైండ్లో ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా. తప్పకుండా మీ మైండ్లో కంపెనీ టర్న్ ఓవర్ పెంచడానికి ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. మీ మైండ్లో వచ్చిన ఆలోచనలు తప్పకుండా నాకు వచ్చి చెప్పండి. నాకు నచ్చితే అదే ఫాలో అవుతాను. ఇప్పటి నుండి నాకు భయపడకుండా మేడం మాపై సీరియస్ అవుతారు అని కాకుండా కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరి మనసులో ఉండాలి. నేను చెప్పింది అర్థమైంది కదా అని ఆరాధ్య అంటుంటే, మేడం ఫస్ట్ టైం మీ ఫేస్లో నవ్వు చూస్తున్నాము. తప్పకుండా ఈ కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళేటట్టు మేమందరం వర్క్ చేస్తాము. అలాగే మాకు వచ్చే ఐడియాస్ కూడా మీకు చెప్తాము అని అందరూ అంటుంటే ఆరాధ్య చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఇంకక్కడి నుండి ఒక్కొక్కరు తమ ఆలోచనలు ఆరాధ్యకి చెప్తుంటే అందులో ఆరాధ్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మేఘన ఇన్ఫర్మేషన్ లీక్ చేయడానికి లేదు కాబట్టి కల్పనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. కల్పన మేఘనకి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఫోన్ అటెండ్ చేయదు. మరోపక్క అజయ్ కల్పనని ఫాలో అవుతూ ఉంటాడు. మళ్ళీ ఆరాధ్య కంపెనీలో ఎవరినైనా ఇన్ఫార్మర్గా పెడుతుందేమోనని మార్నింగ్ మొత్తం అజయ్ కల్పన ఆఫీస్ బయట ఉండటం, ఈవినింగ్ అయ్యేసరికి ఆరాధ్యతో టైం స్పెండ్ చేయడం రెండూ జరుగుతూ ఉంటాయి.
ఒకరోజు అజయ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తను వర్క్ చేసే బిగ్ కంపెనీ హైదరాబాద్కి వస్తుంది అని, ఇక్కడ వాళ్ళకు కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు అని, వాళ్ళకి పార్ట్నర్ కావాలి అని, ఆ కంపెనీతో టైఅప్ అయితే కనుక ప్రజెంట్ ఉన్న కంపెనీ యొక్క టర్నోవర్ చాలా హైలోకి వెళ్ళిపోతుంది అని వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ అజయ్ ఆరాధ్యకి చెప్తాడు. గుడ్ అజయ్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా నేనిచ్చే ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చేలాగా డిజైన్ చేస్తాను. వాళ్ళతో పార్ట్నర్ అవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను అని అంటుంటే, చెప్పాను కదా, ఈ ప్రాజెక్ట్ కూడా మన కంపెనీకే వస్తుంది. ఇది కనుక నీకు ఓకే అయితే 6 మంత్స్లోనే నీ కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ కంపెనీ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాళ్ళతో టైఅప్ అవ్వాలి అంటే చాలా గుడ్ ప్రెజెంటేషన్ ఉండాలి. ఇంకొక 10 డేస్లో మా CEO హైదరాబాద్కి వస్తున్నారు. ఇక్కడున్న కంపెనీస్ అన్నీ కూడా దానికి పోటీ పడతాయి. నువ్వు నీ టాలెంట్ చూపించు, నీ టైం వచ్చింది ఆరాధ్య అని అజయ్ అంటుంటే, థ్యాంక్ యూ రా, నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావు కదా, చాలు, తప్పకుండా నా టాలెంట్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను అని ఆరాధ్య అనగానే, మీ పిన్ని నీకు అడ్డుపడుతున్నా కూడా నీ కంపెనీ 3rd ప్లేస్లో ఉంది అంటేనే నీ టాలెంట్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ 10 డేస్ చాలా కష్టపడు, తప్పకుండా సక్సెస్ అవుతావు అని అజయ్ చెప్పగానే ఆరాధ్య అజయ్ షోల్డర్పై పడుకుని నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే నుండి ఆరాధ్య కొత్త కంపెనీతో టైఅప్ అవ్వడానికి వాళ్ళకి నచ్చే విధంగా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరోపక్క కల్పనకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ప్రాజెక్టు తనకి వస్తే తన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది అని తను కూడా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతుంది. అలాగే ఆరాధ్య కూడా ఇంటికి రాకపోవడంతో అప్పటికే ఆరాధ్య అంటే ఇష్టం ఉండదు కాబట్టి తన గురించి అసలు పట్టించుకోదు. ఇంకా ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. 10 డేస్ తర్వాత ఒక పక్క ఆరాధ్య, మరో పక్క కల్పన ఇద్దరు కూడా ప్రజెంటేషన్ కంప్లీట్ చేస్తారు. అలాగే వేరొక కంపెనీస్ కూడా తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి కొత్తగా పెట్టిన కంపెనీకి చేరుకుంటారు. ఇంకా ముంబై నుండి వచ్చిన CEO అనౌన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మాకు ఒక కంపెనీతో టైఅప్ అవ్వాలని ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మాకు చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. మీ ప్రజెంటేషన్ కనుక నాకు నచ్చితే తప్పకుండా మీరు మా పార్ట్నర్ అవుతారు. మా కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ మొత్తం మీరే చూసుకోవాల్సి ఉంటుంది. నేను ముంబై నుండి హ్యాండిల్ చేస్తాను అని అతను చెప్తుంటే అందరూ వరుసగా ఒక్కొక్కరు లేచి తమ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు. ఇంకా ఆరాధ్య టర్న్ వస్తుంది. కల్పన కోపంగా ఆరాధ్య వైపు చూస్తుంది. అప్పటికే కల్పన ప్రజెంటేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆరాధ్య స్టేజ్ పైకి ఎక్కి తన ప్రజెంటేషన్ ఇస్తుంటే అందరూ తన వైపు చూస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్కి అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది. మా కంపెనీతో టైఅప్ అయ్యే కంపెనీ మాకు నచ్చిన ప్రజెంటేషన్ ఆరాధ్య ప్రజెంటేషన్ అని చెప్పగానే కల్పన చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. అనుకున్నది సాధించావు కదా, ఈ కంపెనీతో టైఅప్ అయితే 1 ఇయర్లో కాదు 3 మంత్స్లోనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోతావు. ఇలా దీన్ని ఆపాలి అని కల్పన చాలా కోపంగా మనసులో అనుకుంటుంది. ఇంకా పర్సన్ ఆరాధ్య తమ కంపెనీతో టైఅప్ అవడానికి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయిస్తాడు. ఆరాధ్య కంపెనీతో పాటు తన కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆరాధ్య హ్యాండిల్ చేసేటట్టు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించి వాటిపైన సిగ్నేచర్స్ చేస్తారు. ఇంకా ముంబై నుండి చాలా ప్రాజెక్ట్స్ రావడం, ఒక పక్క ఆరాధ్య తన కంపెనీని చూసుకోవడం, మరో పక్క కొత్తగా పెట్టిన కంపెనీని రన్ చేయడం, ఇలా చేయడం వల్ల కొన్ని నెలల్లోనే ఆరాధ్య కంపెనీ యొక్క టర్నోవర్ పెరుగుతుంది. అలా ఆరాధ్య 6 మంత్స్ కంప్లీట్ అయ్యేలోగా అప్పటి వరకు హైదరాబాద్లో ఎవరి కంపెనీ అయితే నెంబర్ 1 పొజిషన్లో ఉందో అది నెంబర్ 2లోకి వస్తే ఆరాధ్య కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది. కల్పన కంపెనీ అనేది 3rd పొజిషన్లో ఉండిపోతుంది. ఇంకా ఆరాధ్య తన కంపెనీ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళగానే కల్పన ఆఫీస్కి చేరుకుంటుంది. కల్పన ఆరాధ్య వైపు కోపంగా చూస్తుంటే, 5 ఇయర్స్ టైం ఇచ్చావు, గెలిచి చూపించాను, ఇప్పుడు చెప్పు అని అంటుంటే కల్పన మౌనంగా
తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది. అసలు నువ్వు నాకు పిన్నివేనా? నాకు డౌట్ వస్తుంది పిన్ని. నేనేమి పరాయి అమ్మాయిని కాదు కదా, నీ సొంత అక్క కూతుర్ని. అలాంటి నన్ను చిన్నప్పటి నుండి ఎన్ని బాధలు పెట్టావు, ఎన్ని మాటలు అన్నావు. నీకు పిల్లలు పుట్టరు అని తెలిసినప్పుడు దానికి బాధ్యురాలు నేను కాదు కదా. మరి ఎందుకు నన్ను టార్గెట్ చేశావు? నేనేమి తప్పు చేశాను? ఎందుకు నా కంపెనీలో ఇన్ఫార్మర్ని పెట్టావు? ఎందుకు ప్రతి క్షణం నాకు అడుగడుగు అడ్డుపడుతూనే ఉన్నావు? నీ వల్ల చిన్నప్పటి నుండి ప్రతి క్షణం బాధపడుతూనే ఉన్నాను. ఎందుకు ఇదంతా చేశావు? నీకు పిల్లలు పుట్టరు అని తెలిసినప్పుడు నాలో ఎందుకు నీ కూతుర్ని చూసుకోలేకపోయావు అని ఆరాధ్య బాధగా అంటుంటే కల్పన గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నిజమే, తనకి పిల్లలు పుట్టరు అని తెలిసి తను చాలా బాధపడింది. కానీ తన ఎదురుగా తన అక్క కూతురు కనిపిస్తుంటే తనకి పిల్లలు కలగరని తెలిసినప్పుడు తను ఎందుకు ఇంకొక కూతుర్ని పెంచాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఆరాధ్యాని వేరుగా చూడటం మొదలు పెడుతుంది. చిన్నప్పటి నుండి ఆరాధ్యాని ఎంత బాధ పెట్టిందో, ఎన్ని మాటలన్నదో ప్రతిదీ కల్పనకి గుర్తుకొస్తుంటే కల్పన అలాగే చైర్లో కూర్చునిపోతుంది. చెప్పు పిన్ని, నీ విషయంలో నేను ఏం తప్పు చేశాను? ఎప్పుడు నిన్ను బాధ పెట్టాను అని ఆరాధ్య అంటుంటే నువ్వేమీ చేయలేదు ఆరాధ్య. నేనే నీ సొంత తల్లిని కాలేకపోయాను. నాకు పిల్లలు పుట్టరు అని బాధపడి నీపై పగను పెంచుకున్నాను. అదే నేను చేసిన పాపం. కానీ ఇప్పటి నుండి నిన్ను బాధ పెట్టాలని అనుకోవడం లేదు. నీకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకో. ఈ కంపెనీ కూడా నీకే హ్యాండ్ ఓవర్ చేయాలని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆరాధ్య, నన్ను క్షమించరా అని కల్పన వెళ్ళి ఆరాధ్యని గట్టిగా హక్ చేసుకునేసరికి ఆరాధ్య బాధగా కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో అజయ్ లోపలికొస్తాడు. ఆరాధ్య కల్పనకి దూరం జరిగి నేను ప్రేమించింది తననే పిన్ని, తన పేరు అజయ్ అని అనగానే కల్పన తన కన్నీళ్ళని తుడుచుకుని అజయ్ వైపు చూస్తుంది. మీ ఇద్దరిని విడదీసింది నేనే అజయ్, నన్ను క్షమించండి. నేనప్పుడు ఆరాధ్యకి మాట ఇచ్చాను, తను ఛాలెంజ్లో గెలిస్తే ఇద్దరికి పెళ్లి చేస్తాను అని. ఇప్పుడు నా మాటని నిలబెట్టుకుంటాను అని కల్పన చెప్పగానే మీకు పిల్లలు పుట్టరు అన్న బాధలో ఆరాధ్యని బాధ పెట్టారు. కానీ ఎప్పుడు ఆరాధ్యకి హాని తలపెట్టాలని అనుకోలేదు. అక్కడే మీ మనసు అర్థమైంది. అది చాలు కల్పన గారు, మీ చేతుల మీదగానే మా పెళ్లి జరుగుతుంది అని అజయ్ అనగానే ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా కూతురు ఆరాధ్యాన్ని జాగ్రత్తగా చూసుకో బాబు అని కల్పన ఆరాధ్య చేతిని అజయ్ చేతిలో పెట్టగానే అజయ్ తప్పకుండా తను నా ప్రాణం, ఎప్పటికీ తనని బాధ పెట్టను అని అంటాడు. మీరు పెట్టిన మేఘన నా దగ్గరే ఉంది. నాకు 6 months బ్యాక్కి ఈ విషయం తెలిసింది. కానీ నేను ఒక్కసారి కూడా ఆరాధ్యకి హెల్ప్ చేయలేదు. కానీ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా చేశాను మాత్రమే. ఆరాధ్య ఈ పొజిషన్కి రావడానికి కారణం తన టాలెంట్ అని అజయ్ అంటుంటే నాకు తెలుసు బాబు, ఆరాధ్య టాలెంట్ ఏంటో నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను కదా. ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు. నేను మనస్ఫూర్తిగా ఆరాధ్యాని నా కూతురిగా అనుకుంటున్నాను అని కల్పన ఆరాధ్య నుదిటిన ముద్దు పెట్టుకుంటుంది. మరి ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. మేఘన అజయ్తో కలిసి బయటకు వెళ్తుంది. ఈవినింగ్ వరకు అజయ్ మేఘనతో టైం స్పెండ్ చేస్తాడు. మేఘన మా ఇంటికి వెళ్దామా అని అజయ్ అడుగుతుంటే అలాగే అని మేఘన చిన్నగా నవ్వుతుంది. తర్వాత మేఘన అని అజయ్ ఆరాధ్య ఫామ్ హౌస్కి తీసుకుని వస్తాడు. అక్కడ నుండి మేఘనాని టెర్రస్ పైన ఉన్న పెంట్ హౌస్కి తీసుకుని వెళ్తాడు. మేఘన చైర్లో కూర్చోని అనగానే మేఘన అర్థం కాక చైర్లో కూర్చోగానే అజయ్ వెంటనే తనని తాడుతో బంధిస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అని మేఘన కోపంగా అంటుంది. అజయ్ కోపంగా మేఘన 2 చెంపల్ని కొట్టి చంపేస్తాను. నా ఆరాధ్య ఇంతకాలం నరకం అనుభవించడానికి కారణం నువ్వు కూడా. నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి, నీతో చాటింగ్ చేస్తాను అని అనుకున్నావా? లేదా నీతో తిరగడానికి నిన్ను బయటకు తీసుకొచ్చానని అనుకున్నావా? నాకు ఆరాధ్య అంటే ప్రాణం. నీ దగ్గర నుండే ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అవుతుంది, నాకు తెలియదని అనుకున్నావా అని అజయ్ చాలా కోపంగా అంటుంటే మేఘన షాక్లోకి వెళ్ళిపోతుంది.
ఆరాధ్య నెంబర్ 1 పొజిషన్కి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. 2 రోజులకు మాత్రమే నీకు ఫుడ్ ఉంటుంది. నా ఆరాధ్య ఎంత నరకం అనుభవించిందో నీకు తెలియాలి అని అజయ్ బయటకొచ్చి డోర్ లాక్ చేసేస్తాడు. మేఘన అరవకుండా తన నోటికి ప్లాస్టర్ వేసేస్తాడు. అజయ్ ఆరాధ్య కల్పన వైపు చూస్తూ ఇది జరిగింది అని అంటుంటే ఆరాధ్య షాక్గా అజయ్ వైపు చూస్తూ, అంటే ఆ మేఘన మన ఫామ్ హౌస్లోనే ఉందా అని ఆశ్చర్యంగా అంటుంది. అవును, అందుకే నువ్వు అప్పుడప్పుడు టెర్రస్ పైకి వెళ్దామా అంటే నేను వద్దు అని చెప్పాను. ఆ మేఘన ఈ 6 months నుండి అక్కడే ఉంది. తనకి కావలసినవి నేను ఎప్పటికప్పుడు అరేంజ్ చేస్తున్నాను. కానీ ఈ 6 months తనకి నరకం అంటే ఏంటో చూపించాను అని అజయ్ కోపంగా అంటుంటే, లేదు బాబు, స్టార్టింగ్లో నేను చెప్పిన దానికి తను ఒప్పుకోలేదు. తర్వాత తన ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల డబ్బుకి ఆశపడి నాతో చేతులు కలిపింది. తనని ఏమీ చేయకండి అని కల్పన అంటుంటే, లేదు మేడం, ఏం చేయను, ఈరోజు తనని వదిలేస్తాను అని అజయ్ చెప్తాడు. ఇంకా ఆరాధ్య అజయ్ ఇద్దరు కూడా మేఘన దగ్గరికి వెళ్తారు. అప్పటికే మేఘన ఫేస్ అంతా చాలా డల్ అయిపోయి ఉంటుంది. మేఘన నోట్లో నుండి మాట రాదు. ఐఎమ్ సారీ మేడం అని మేఘన చిన్నగా అంటుంటే, అజయ్ ఇంక తనని వదిలేసాయి అని ఆరాధ్య చెప్పగానే అలాగే అని అప్పుడు అజయ్ డాక్టర్ని పిలిచి మేఘనాకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఇంకా మేఘన అక్కడి నుండి తన ఊరు వెళ్ళిపోతుంది. కల్పన దగ్గర నుండి అజయ్కి అలాగే ఆరాధ్యకి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. అజయ్ ఆరాధ్య ఇద్దరు కూడా ఒక పక్క తమ కంపెనీని, మరో పక్క ఆరాధ్య పార్ట్నర్గా జాయిన్ అయింది కాబట్టి ఆ కంపెనీని 2 కంపెనీలు కూడా రన్ చేస్తూ ఉంటారు. కల్పన గారు నార్మల్గానే తన కంపెనీని రన్ చేస్తారు. 1 yearలోగా ఆరాధ్య అజయ్ల బంధానికి సాక్షిగా ఒక పాప పుడుతుంది. పాప పుట్టిన 1 year తర్వాత కల్పన గారు చిన్నగా నవ్వుతూ, పాప నా దగ్గరే ఉంటుంది. ఇప్పటికే మీరు ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు. పాపని నేను చూసుకుంటాను. మీరు బయటకు వెళ్ళండి, ఎక్కడైనా కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారండి అని చెప్పగానే ఆరాధ్య చిన్నగా నవ్వుతుంది. ఇంకా అజయ్ ఆరాధ్య ఇద్దరు కూడా వర్క్ ఎంప్లాయీస్ అందరికీ అసైన్ చేసి హనీమూన్కి వెళ్తారు. ఆరాధ్య సముద్రపు నీళ్ళల్లో చిన్న పిల్లలాగా ఆడుకుంటూ వెళ్ళి వచ్చే అలలతో తను కూడా పరిగెడుతుంటే అజయ్ చిన్నగా నవ్వుతూ ఆరాధ్య వైపు చూస్తాడు. తర్వాత అజయ్ వెళ్ళి ఆరాధ్యని వెనుక నుండి హక్ చేసుకునేసరికి ఆరాధ్య అలాగే ఉండిపోతుంది. అజయ్ ఆరాధ్య షోల్డర్పై తన పెదవులను నిలిపి, మా మేడం గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటుంటే, ఇదంతా నీ వల్లే అజయ్, నువ్వు లేకపోతే నేను లేను, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని అనగానే అజయ్ ఆరాధ్యాన్ని తన వైపుకి తిప్పుకొని, నీ నమ్మకం, నీ బలం ఇవే నిన్ను గెలిపించాయి, నేను కాదు. కానీ నువ్వు ఎప్పుడూ నాకు చిన్న పిల్లలాగే కనిపిస్తావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావని అజయ్ చిన్నగా నవ్వుతూ ఆరాధ్యాన్ని ముద్దు పెట్టుకుంటుంటే ఆరాధ్య పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. చిన్నపిల్లని ఇలాగా ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా అని ఆరాధ్య చిరుకోపంగా అంటుంటే, అవును కదా, చాలా గ్యాప్ వచ్చింది, పద అని చెప్పి అజయ్ ఆరాధ్యని తమ రూమ్కి తీసుకుని వెళ్తాడు. అలా అజయ్ ఆరాధ్యని తనములో కలుపుకుంటుంటే ఆరాధ్య పెదవులపై సన్నని చిరునవ్వు మెరుస్తుంది. అజయ్ పెదవులు ఆరాధ్య అణువణువుని తడుముతుంటే ఆరాధ్య అజయ్ చుట్టూ తన 2 చేతులను బిగించి గట్టిగా కళ్ళు మూసుకుని అజయ్ అని చాలా ప్రేమగా పిలుస్తుంది. అలా ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా తమ జీవితాన్ని ముందుకి సాగిస్తూ ఉంటారు. కల్పన గారు అలాగే చక్రధర్ గారు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా తమ మనవరాలతో ఆడుకుంటూ ఉంటారు. ఇలా ఆరాధ్య అజయ్ జీవితాంతం హ్యాపీగా ముందుకు సాగిపోతుంది. ఇక్కడితో ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. స్టోరీ కనుక నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాది వేరొక ఛానల్ కూడా ఉంది, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక చెప్తున్నాను, ఆ ఛానల్లో స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఛానల్ నేమ్ ఇస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. @లక్ష్మీ తెలుగు ఆడియో స్టోరీస్, ఇదే నాకు వేరొక ఛానలు. అలాగే ఒక అమ్మాయి అనుకుంటే తప్పకుండా తను అనుకున్నది సాధిస్తుంది.
ఇదే ఈ స్టోరీ యొక్క కథనం. థ్యాంక్ యూ వెరీ మచ్.